నూతన నేర చట్టాలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ డాక్టర్ కె సీతామాణిక్యం గారితో ప్రత్యేక ముఖాముఖి వింటారు. శతాబ్దాల క్రితం బ్రిటిష్ హయాంలో ఏర్పరిచిన నేర చట్టాలను మార్చి నేటి కాలానికి అనుగుణంగా అవసరమైన మార్పులు చేర్పులు చేసిన నూతన నేర చట్టాలు భారతీయ సురక్షా సంహిత, భారతీయ నాగరిక సురక్షా సంహిత, సాక్ష్య అధినియంలు. వీటి గురించి ప్రజలకు అవగాహన కల్పించడానికి ఆకాశవాణి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈ చట్టాల గురించి మనకు మరిన్ని విషయాలు అందించడానికి స్టూడియోస్ లో మనతో పాటు ఉన్నారు డాక్టర్ శ్రీ కె సీతామాణిక్యం గారు. ప్రముఖ విద్యావేత్త అయిన కె సీతామాణిక్యం గారు నేషనల్ ఇంటిగ్రేషన్ అవార్డు, స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు, ఆదర్శ విద్యా సరస్వతి రాష్ట్రీయ పురస్కార్ వంటి పలు అవార్డులను అందుకున్నారు. పలు లా ఇన్స్టిట్యూట్స్ లో లైఫ్ మెంబర్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆంధ్ర యూనివర్సిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాలేజ్ ఆఫ్ లాకి ప్రిన్సిపల్, ప్రొఫెసర్, చైర్పర్సన్ గా వ్యవహరిస్తున్న శ్రీ సీతామాణిక్యం గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. పాత నేర చట్టాల్ని మార్చి కొత్త నేర చట్టాలుగా తీసుకురావడం వెనుక కేంద్ర ప్రభుత్వం లక్ష్యం ఏంటండి? ఈ కొత్త నేర చట్టాలు కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం వెనకాల చాలా మంచి లక్ష్యాలే ఉన్నాయమ్మా. ముఖ్యంగా ఈ ప్రస్తుతం ఉన్న క్రిమినల్ డెలివరీ సిస్టమ్, ఈ నేర వ్యవస్థను ఆధునీకరించడం. అంటే మనం ఇప్పుడు సోషల్లీ, సైంటిఫికల్లీ, టెక్నికల్లీ డెవలప్డ్ సొసైటీలో మనం ఉంటున్నాం. మనకున్న చట్టాలు ఎప్పుడో బ్రిటిష్ పీరియడ్ లో, అంటే లార్డ్ మెకాలే టైంలో రూపొందించిన చట్టాలు. ఇండియన్ పీనల్ కోడ్, భారతీయ నేర స్మృతి. తర్వాతను ఈ 3 చట్టాలు మీరు చెప్పినట్టుగా పాత చట్టాల గురించి కూడా ఒక్కసారి తెలుసుకుని మనం కొత్త చట్టాల దగ్గరికి వెళ్దాం, వాటి గురించి తెలుసుకుందాం. ఇండియన్ పీనల్ కోడ్, ఇది నేను చెప్పినట్టుగా లార్డ్ మెకాలే టైంలో రూపొందించిన చట్టం 1860లో. అవి ఇప్పుడు కొంచెం అవుట్డేటెడ్ గా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కొన్ని అంశాలన్నీ కూడా కొనసాగిస్తున్నారు కొత్త చట్టాల్లో. ఇంకొన్ని కొత్త అంశాలు పాత అంశాలతో పాటు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఈ డెవలప్మెంట్, సోషల్లీ, సైంటిఫికల్లీ, టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ కి అనుగుణంగా పాత నేర చట్టాలని మార్పు చేయటం చాలా ఆవశ్యకత ఉంది. ఈ ఆవశ్యకతను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఒక ఇనిషియేటివ్ తీసుకోవటం కూడా చాలా అవసరం కూడా. నేను చెప్పినట్టుగా ఇండియన్ పీనల్ కోడ్ స్థానంలో భారతీయ న్యాయ సంహిత, తర్వాత రెండవది క్రిమినల్ ప్రొసీజర్ కోడ్. ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక సురక్షా సంహిత, ఇన్ షార్ట్ బిఎన్ఎస్ఎస్. ఇంకొకటి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం. ఒక చట్టం నేరాలు ఏమిటి అన్నది చెప్తుంది. భారతీయ న్యాయ సంహిత అసలు ఏ యాక్టివిటీస్ నేరాలుగా పరిగణించబడతాయి అన్నది భారతీయ న్యాయ సంహితలో ఉంటాయి. ఇంకొకటి భారతీయ నాగరిక సురక్ష సంహిత. ఏదైతే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ప్లేస్ లో వచ్చిందో ఆ చట్టం ఏం చెప్తుందంటే ఇది ప్రొసీజరల్ లా. ఈ ప్రొసీజరల్ లాలో హౌ టు గెట్ జస్టిస్, మనం జస్టిస్ పొందడానికి, బాధితులు జస్టిస్ పొందడానికి ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి అన్నది ఈ ప్రొసీజరల్ లాలో ఉంటుంది భారతీయ నాగరిక సురక్ష సంహితలో. తరువాత ప్రొసీజర్ లో ఏ సాక్ష్యాలు పెడితే బాధితుడికి న్యాయం జరుగుతుంది, బాధితుడు ఎలాంటి సాక్ష్యాలు పెట్టాలి అన్నది భారతీయ సాక్ష్య అధినియంలో ఉంటుంది. ఇది ఎవిడెన్స్ యాక్ట్. సో బేసికల్ గా ఇవి అందరూ తెలుసుకోవలసిన విషయాలు. ఇకపోతే కేంద్ర ప్రభుత్వ లక్ష్యాలు. పాత నేరాల చట్టాల స్థానంలో కొత్త నేరాల చట్టాలు తీసుకురావడానికి మొట్టమొదటి అంశం న్యాయ వ్యవస్థను ఆధునీకరించడం, తద్వారా విచారణలను వేగవంతం చేయడం. స్పీడీ జస్టిస్. జస్టిస్ డిలేడ్ ఈజ్ జస్టిస్ డినైడ్. సో అది ఒక రకంగా ఒక మానవ హక్కు కూడా. ప్రతి మానవునికి స్పీడీ జస్టిస్ అండ్ యాక్సెస్ టు జస్టిస్, ఈ రెండు కూడా సత్వర న్యాయము, న్యాయాన్ని బాధితులకు అందుబాటులో ఉంచడం, వీటిని కూడా పౌరులకు అందించాలి అని కేంద్ర ప్రభుత్వ లక్ష్యంగా మనం చెప్పుకోవచ్చు. ఇంకొకటి ముఖ్యంగా నేను అబ్జర్వ్ చేసినది, భారతీయ భావనను ఈ కొత్త నేర చట్టాలలో తీసుకురావడం జరిగింది. మనకి పూర్వము నేరం చేసిన వాళ్ళకి ప్రాయశ్చిత్తం చేసుకోమనేవారు. మన పాత చట్టాలలో ఒక పెనాలిటీ అండ్ ఇంప్రిజన్మెంట్, ఒక ఫైన్ గా వేయటం గాని జైలులో పెట్టడం గాని, ఈ రెండు ఉన్నాయి. కానీ మనం ఎప్పుడైతే ఈ ప్రాయశ్చిత్తం అనే అంశాన్ని తీసుకున్నామో దానిని సమాజానికి కూడా ఉపయోగపరచొచ్చు.
ఒక ఫైన్ వేయటం, జైల్లో పెట్టడం కాకుండా అతనికి సమాజ సేవ చేసేలాగా ఒక రకమైన శిక్షగా వేస్తే సమాజానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ ప్రాయశ్చిత్తం అనే భావనని, భారతీయ భావనని ఈ కొత్త నేర చట్టాల్లోకి తీసుకొచ్చారని నేను భావిస్తున్నాను. పరివర్తన కూడా వస్తుంది అంటారు. పరివర్తన వస్తుంది. ఇది కూడా అంటే రిపెంట్ అవుతారు వాళ్ళు. తర్వాత సొసైటీకి, నేరస్తుడికి కూడా కొత్త నేర చట్టాలు ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను. ఓకే మేడం. అలాగే ఇప్పుడు ఎన్నో మార్పులు తీసుకొచ్చారు అంటున్నారు ఈ 3 చట్టాల్లోనూ. సో ఆ మార్పులు ఎవరెవరికి ఏ ఏ విధంగా ఉపయోగపడతాయండి? ఈ మార్పులు 3 చట్టాల్లోనూ కలిపి చేసిన ఈ నేర చట్ట మార్పులు అందరికీ కూడా ఉపయోగపడతాయి. ఒక ముద్దాయికి, నేరస్తుడికి, ముద్దాయి అంటే అక్యూజ్డ్ అంటాం మనం, అన్లెస్ హిస్ గిల్టీ ఈజ్ ప్రూవ్డ్, అతని నేరం ప్రూవ్ అయ్యే వరకు అతను ముద్దాయిగానే పరిగణించబడతాడు. అతనికి హక్కులున్నాయి. తర్వాత ముఖ్యంగా బాధితులకు, ఒక నేరస్తుడికి ఒక ఇంప్రిజన్మెంట్ వేస్తే, ఒక ఫైన్ వేస్తే, ఒక సోషల్ సర్వీస్ చెయ్యమని శిక్షగా వేస్తే అవి బాధితుడికి ఉపయోగపడవు. కానీ విక్టిమ్ కాంపన్సేషన్, బాధితుడు విక్టిమ్, ఇక్కడ ఆ విక్టిమ్ కూడా ఒక కాంపన్సేషన్ ఇప్పించాలని, సమాజంలో లా అండ్ ఆర్డర్ పరిస్థితిని మెరుగుపరచడానికి, నేను చెప్పినట్టుగా బాధితులకు, ముద్దాయిలకి కూడా అనుకూలంగా ఇటీవల కాలంలో తలెత్తిన కొత్త రకాల పరిణామాలు, పరిస్థితులకి కూడా ఉపయోగపడే విధంగా ఆ పరిస్థితుల్ని, ఆ ప్రాబ్లమ్స్ ని పరిష్కరించే దిశగా కొత్త నేరాలని కూడా ఈ భారతీయ న్యాయ సంహితలో కొత్త నేరాలను కూడా లిస్ట్ అవుట్ చేశారు. మేడం, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు ఆధునిక సాంకేతికతను కూడా ఉపయోగించారు ఇందులోని. సో ఈ సాంకేతిక, ఈ టెక్నాలజీ ఉపయోగం అనేది ఏ విధంగా ఉందండి ఈ కొత్త నేర చట్టాల్లో? మనం ఈ గత 20 సంవత్సరాల నుంచి చూస్తున్నాం సాంకేతికత ఎంత డెవలప్ అవుతుంది అన్నది. టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ వల్ల మనకి ఉపయోగాలు చాలా ఉన్నాయి. అట్ ద సేమ్ టైం ఏమిటంటే ద అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్, డార్క్ సైడ్ ఆఫ్ ద కాయిన్ ఏమిటంటే ఇది మిస్యూజ్ కూడా జరుగుతుంది. ఈ మిస్యూజ్ చేస్తున్న మూలంగా వీటిలో ఇలాంటి నేపథ్యంలో జరిగిన నేరాలకు సాంకేతికత, టెక్నాలజికల్ ఎయిడ్స్ తోనే నేరాల ఇన్వెస్టిగేషన్ చేయటం చాలా అవసరం. సో ఈ సాంకేతికత ఉపయోగం మనకి ఈ చట్టాల్లో ఎక్కడ కనిపిస్తుందంటే ఫోరెన్సిక్ విచారణ, ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్ ఎయిడ్స్ తో చేసేవి ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్స్ చాలా చాలా అవసరం. ఫోరెన్సిక్ విచారణ అంటే ఏం లేదు, టెక్నాలజికల్ సహాయం తీసుకుని తొందరగా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేయటం. ఈ నేపథ్యంలో కొన్ని అంటే ఈ పర్టిక్యులర్ నేరాలలో కంపల్సరీ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషనే జరగాలి అనినవి కొన్ని నేరాలు లిస్ట్ అవుట్ చేశారు. అవేమిటంటే, అంటే ఇక్కడ మీరు భారతీయ న్యాయ సంహిత చూస్తే అఫెన్సెస్ బేసికల్లీ ఎలా లిస్ట్ అవుట్ చేస్తారంటే అఫెన్సెస్ అగైనెస్ట్ హ్యూమన్ బాడీ, మానవ శరీరానికి హాని కలిగించే నేరాలు, అలాగే మహిళలు, పిల్లలకి హాని కలిగించే నేరాలు, అట్లాగే ఆస్తికి హాని కలిగించే నేరాలు, అట్లాగే పబ్లిక్ ఆర్డర్ డిస్టర్బ్ చేసే నేరాలు, ఇలా అన్ని లిస్ట్ అవుట్ చేశారు. వీటిల్లో కొన్ని సీరియస్ అఫెన్సెస్ ని లిస్ట్ అవుట్ చేసి వీటిల్లో కంపల్సరీ ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషనే ఉండాలి అని క్లియర్ గా ఈ చట్టాలు మెన్షన్ చేస్తున్నాయి. ప్రజా ఆరోగ్యానికి సంబంధించి, ప్రజా భద్రతకు సంబంధించి, ప్రజా మర్యాదకు సంబంధించి, మతానికి సంబంధించి వీటన్నిటికీ కూడా ఫోరెన్సిక్ ఇన్వెస్టిగేషన్ ఉండాలి అన్నది కొన్ని లిస్ట్ అవుట్ చేసింది ఈ చట్టం. ఓకే, ఈ కొత్త చట్టాలు ఏవైతే ఉన్నాయో వీటిని విక్టిమ్ సెంట్రిక్ అంటున్నారు కదండి. ఒక బాధితుడికి ఈ కొత్త చట్టాలు ఏ విధంగా వెసులుబాటు కల్పిస్తున్నాయండి? కొత్త నేర చట్టాలన్నీ కూడా విక్టిమ్ సెంట్రిక్ గానే చెప్పుకోవచ్చు. ఎందుకంటే బాధితులకి, విక్టిమ్ కి సమాచారం అందించడం, బాధితులకి పరిహార పథకం, విక్టిమ్ కాంపన్సేషన్, స్పీడీ జస్టిస్, ఎందుకంటే వాయిదాలను కూడా నియంత్రించారు ఈ చట్టాల ద్వారా, అందుకని స్పీడీ జస్టిస్ ని అందించటం. తర్వాత జీరో ఎఫ్ఐఆర్, ఈ ఎఫ్ఐఆర్, ఆన్లైన్ లోనే ఎఫ్ఐఆర్, ఈ కాన్సెప్ట్స్ అన్ని ఈ కొత్త నేర చట్టాలలో, ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్, ఇవన్నీ కూడా విక్టిమ్ సెంట్రిక్ గానే మనం చెప్పుకోవచ్చు. ఓకే, స్పీడీ జస్టిస్ అన్నారు కదా మేడం. ఇప్పుడు స్పీడీ జస్టిస్ అంటే తీర్పు త్వరగా రావడం కోసం కొత్త నేర చట్టాల్లో ఎటువంటి మార్పులు గాని, ఎటువంటి చర్యలు తీసుకోవడం జరిగిందండి? స్పీడీ జస్టిస్ అనేది ఒక రకంగా అది మానవ హక్కు. నేను చెప్పినట్టుగా ప్రతి విక్టిమ్ కి కూడా యాక్సెస్ టు జస్టిస్, స్పీడీ జస్టిస్, ఇవన్నీ కూడా మానవ హక్కులుగానే ఇన్ని రోజులు ఉన్నాయి. కానీ ఇప్పుడు అవి
స్పీడీ జస్టిస్ ఆర్ సత్వర న్యాయం. ఈ సత్వర న్యాయం కోసం మనకి కొన్ని ప్రొవిజన్స్ ప్రవేశపెట్టారు. ఏమిటంటే ఫోరెన్సిక్ విచారణని ప్రవేశపెట్టడం ఒకటి, ఇంకొకటి వాయిదాల సంఖ్యను పరిమితం చేయటం, అడ్జర్న్మెంట్స్ ని లిమిట్ చేయటం. 2 అడ్జర్న్మెంట్స్ ఇవ్వాలి అని చెప్పారు. కొన్ని పరిస్థితుల కారణంగా వాయిదాలు ఇవ్వాల్సి వస్తే రీజన్స్ ఇన్ రిటర్న్ రాసివ్వాలి. ఈ ప్రొసీజరల్ లాస్ ఎప్పుడు కూడా ఫ్లెక్సిబుల్ గా ఉంటాయమ్మా. సబ్స్టాంటివ్ లా అంటాం, ఒక నేరం అనుకోండి, అది మేము సబ్స్టాంటివ్ లా అది లిస్ట్ అవుట్ చేసేసింది భారతీయ న్యాయ సంహిత. ఈ యాక్టివిటీ ఖచ్చితంగా ఇది నేరం, నేరస్తుడికి శిక్ష పడుతుంది. ఈ ప్రొసీజరల్ లా ఉంది చూడండి, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత ప్రొసీజర్ చెప్తుంది కదా. ఈ ప్రొసీజరల్ లలో చిన్న ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. 2టికి మించి వాయిదా ఇవ్వకూడదు అని మళ్ళీ ఒక ఎక్సెప్షన్ ఏమిటంటే రీజనబుల్ రీజన్ చూపించి అబ్జెక్షన్స్ అదర్ సైడ్ లేకపోతే వాయిదాని మళ్ళీ పొడిగించొచ్చు, కానీ వాటికి కూడా లిమిటేషన్స్ పెట్టారు. అందుకని డెఫినెట్ గా స్పీడీ జస్టిస్ కి కొత్త నేర చట్టాలు దోహదపడుతున్నాయని చెప్పుకోవచ్చు. తద్వారా కేసులు అలా ఎక్కువ మగ్గిపోయి ఉండిపోకుండా పైలప్ అయిపోకుండా చాలా నెంబర్ ఆఫ్ కేసెస్ దే ఆర్ piled up before every court. అవునండి. ఈ సత్వర న్యాయం సంబంధించిన ఈ ప్రొవిజన్ కొత్త నేర చట్టాల్లో పెట్టడం వల్ల స్పీడీ జస్టిస్ సాధ్యమవుతుందని నమ్మొచ్చు. భారతీయ న్యాయ సంహితలో ఇవి నేరాలు అనేది ఒక లిస్ట్ అవుట్ చేశారు అంటున్నారు. అలా కాకుండా కొత్త నేర చట్టాల ప్రకారం వీటిల్లో చేర్చిన కొత్త నేరాలు ఏంటండి? తప్పకుండానమ్మా, ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం. ఏమిటంటే పాత నేర చట్టం, నేర శిక్షా స్మృతి ఐపీసీ అని చెప్పుకున్నాం కదా, ఆ ప్లేస్ లో వచ్చిన భారతీయ న్యాయ సంహితలో పాత నేరాలతో పాటు కొత్త నేరాలను కూడా చేర్చారు. ఎందుకంటే ఇవి ఇప్పుడు చాలా ర్యాంపెంట్ అయినాయి. ఏ నేరాలైతే ఎక్కువ అవుతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ వ్యవస్థీకృత నేరం, ఆర్గనైజ్డ్ క్రైమ్. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్ ని ఈ నేరాల లిస్ట్ లో కొత్తగా చేర్చారు. వ్యవస్థీకృత నేరం లేదా ఆర్గనైజ్డ్ క్రైమ్ లో కిడ్నాప్, దోపిడీ, ఈవెన్ కాంట్రాక్ట్ హత్యలు, మర్డర్ చేయడానికి కూడా కాంట్రాక్ట్స్, తర్వాత భూ కబ్జాలు అయితే మీకు చెప్పనవసరం లేదు ఎంతలా అవుతున్నాయో. తర్వాత ఎకనామిక్ క్రైమ్స్, ఆర్థిక మోసాలు. ఇవే కాకుండా ముఖ్యంగా మనం డిజిటల్ ఎరాలో ఉన్నాం కాబట్టి ఈ సైబర్ క్రైమ్స్, క్రైమ్ సిండికేట్, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ చేసే నేరాలు అన్ని కూడా మనం ఆర్గనైజ్డ్ క్రైమ్స్ గా చెప్పుకోవచ్చు. ఈ ఆర్గనైజ్డ్ క్రైమ్స్ లో నేరం చేసినా, చేయడానికి ప్రయత్నించినా కూడా కమిట్ అయిపోతే ఆ క్రైమ్ కి ఎక్కువ శిక్ష ఉంటుంది. మినిమం ట్రై చేసినా గానీ 5 lakh rupees ఫైన్ ఉంటుంది. ఇది చాలా మంచి ప్రొవిజన్ గా కూడా చెప్పుకోవచ్చు టు ప్రివెంట్ ద క్రైమ్ రేట్. తర్వాత ఇంకొక క్రైమ్ ఏంటంటే అది మాబ్ లించింగ్. దీన్ని మనం ఏమంటామంటే క్వైట్ ఆపోజిట్, గ్రూప్ ఆఫ్ ద పీపుల్ ఇండివిజువల్ పీపుల్ మీద చేసినది మనం ఆర్గనైజ్డ్ క్రైమ్ చెప్పుకున్నాం. క్వైట్ ఆపోజిట్ ఏమిటంటే పూర్తిగా ఆపోజిట్ అని అనను, కానీ ఒక జాతికి సంబంధించి, ఒక కులానికి సంబంధించి, ఒక భాషకి సంబంధించిన గ్రూప్ గాని, లేదా ఒక గ్రూప్ కి సంబంధించిన వ్యక్తిగత నమ్మకాల గురించి గాని, ఆ వ్యక్తులని ఎవరైనా, అంటే వాళ్ళు మినిమం 5 అన్నారు, 5 లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులచే ఈ గ్రూప్ కి ఏమైనా గాయాలు జరిగినా, లేకపోతే వాళ్ళని హత్య చేసిన వీళ్ళు ఈ గ్రూప్ కి చెందిన వాళ్ళు, వీళ్ళు ఈ కులానికి చెందిన వాళ్ళు, ఈ లాంగ్వేజ్ కి సంబంధించిన వాళ్ళు, లేదా వీళ్ళు ఈ నమ్మకాల మీద ఉంటున్నారు అనే కారణం చేత 5 గాని అంతకు మంది గాని ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ మీద దాడి చేయటం జరిగితే, గాయపరిస్తే, హత్య చేస్తే 7 ఏళ్ల శిక్ష నుంచి జీవిత ఖైదు, మరణశిక్ష కూడా వేయొచ్చు. కొత్త నేర చట్టం కింద మాబ్ లించింగ్ అన్నది ఒక కొత్త నేరంగా ఇంట్రడ్యూస్ చేశారు. మన కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ నూతన సంస్కరణ, ఈ కొత్త ప్రొవిజన్ ని భారతీయ న్యాయ సంహితలో ప్రవేశపెట్టడం కొంచెం ఇలాంటి క్రైమ్స్ కర్బ్ చేయడానికి తప్పకుండా పనికొస్తుంది. ఇప్పుడు సాక్ష్యాల నమోదు ప్రక్రియ అంటున్నారు, వీటిలో కూడా చాలా మార్పులు తీసుకొచ్చారు కదా మేడం? భారతీయ సాక్ష్య అధినియం, అధినియం అంటే చట్టం అన్నారు. చట్టంలో ఎలక్ట్రానిక్ రికార్డ్స్ కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మనకి 2000 లో ఇన్ ద వేక్ ఆఫ్ దిస్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్, అంటే ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఇంటర్నెట్ అండ్ ఈ కాంట్రాక్ట్స్, ఈ కామర్స్, ఈవెన్ సైబర్ క్రైమ్స్, సైబర్ టెర్రరిజం, ఇవన్నీ పుట్టుకొచ్చిన నేపథ్యంలో మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఇన్ 2000 ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఒకటి రూపొందించబడింది. అయితే దాని
దానిలో ఆ యాక్ట్ ఒక అమెండ్మెంట్ ని నేర చట్టంలో తీసుకొచ్చింది అప్పుడున్న ఐపీసీ. అదేమిటంటే ఎవిడెన్స్, యూజువల్లీ ఓరల్ ఎవిడెన్స్ అండ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్, ఆల్ స్టేట్మెంట్స్ గివెన్ బై విట్నెసెస్ అండ్ ఆల్ డాక్యుమెంట్స్ సబ్మిటెడ్ బిఫోర్ ద కోర్ట్. ఓరల్ ఎవిడెన్స్ అండ్ డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఈ రెండింటిని బేస్ చేసుకుని కోర్టు విచారిస్తుంది జడ్జిమెంట్ జస్టిస్ డెలివరీ సిస్టమ్ లో. అయితే ఈ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లా క్యారీడ్ అమెండ్మెంట్ ఇన్ దిస్ ఇండియన్ పీనల్ కోడ్. ఇండియన్ పీనల్ కోడే కాకుండా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ లో కూడా మనం సాక్ష్యాల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఈ సాక్ష్యాలలో ఓరల్ ఎవిడెన్స్ అండ్ డాక్యుమెంటరీ ఎవిడెన్సే కాకుండా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇన్క్లూడ్స్ ఎలక్ట్రానిక్ రికార్డ్స్ అని ఒక అమెండ్మెంట్ తెచ్చారు. అయితే ఆ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ని సెకండరీ ఎవిడెన్స్ గానే ట్రీట్ చేస్తూ వచ్చారు ఇన్ని రోజులు. అంటే ఒక ల్యాప్టాప్ లో, ఒక సిస్టమ్ లో, ఒక మొబైల్లో ఉన్న ఎవిడెన్స్ దానిని ఇప్పుడు మనం ప్రైమరీ ఎవిడెన్స్ గా తీసుకోవాలని మన భారతీయ సాక్ష్య అధినియం ఎవిడెన్స్ యాక్ట్ లో వచ్చిన మార్పు. మీ విలువైన సమయాన్ని ఆకాశవాణి కోసం వెచ్చించినందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు మేడం. నమస్తే అమ్మా. థ్యాంక్ యూ. ఇంతవరకు నూతన నేర చట్టాలపై అవగాహన కార్యక్రమాల్లో భాగంగా ప్రొఫెసర్ డాక్టర్ కె సీతామాణిక్యం గారితో ప్రత్యేక ముఖాముఖి విన్నారు. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.